కొద్దిపాటి జీవితంలో మనందరము కలిసి దేవుని కొరకు బ్రతకాలన్నటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. అది మంచిదే. అయితే కలిగిండుటలో ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లోకంలో మనము ప్రభు కొరకు బ్రతుకుటలో మనంతట మనము బ్రతకడానికి ముందుకు కొనసాగించలేం. కారణం ఏంటనంటే లోకమంతా పాపం ఉంది గనుక పాపములో ఉన్నటువంటి ఈ లోకంలో పరిశుద్ధతను కలిగిన వారముగా మనం బ్రతకాలి. కనుక అలాంటి స్థితిలో మనం బ్రతకడానికి దేవుని సహాయం లేకపోతే మనము బ్రతకలేం. మన ముందటి తరాలలో ఉన్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో కూడా అనేక విషయాలు మనం చూస్తూ ఉంటాం. మనకు తెలుసు భక్తుడైన లేదంటే ప్రవక్తగా న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఏలీ గురించి. అయితే ఏలీ కుమారులు మాత్రం దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అలాంటి స్థితిలో ఏలీ ఇంటి దగ్గరే ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజల మీదకి వాళ్ళ మీదకి ఫిలిస్తీన్లందరూ వచ్చి దాడి చేశారు. వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి వారి మీద దాడి చేశారు. అలాంటి సమయంలో వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు యుద్ధం చేసినా కూడా వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి మనం ఎందుకు ఓడిపోతున్నాం అని వారు గ్రహించి దేవుడు మన మధ్యలో లేడు అనేటువంటి తలంపు వాళ్ళకు వచ్చింది. దేవుడు మన మధ్యలో లేడు అని. దేవుడు మనతో ఉంటే మనం గెలుస్తాం. అవునా కదా చెప్పండి మీరు కూడా. దేవుడు మనతో ఉంటే మనం బాగుంటాం. దేవుడు లేకపోతే మనం ఎట్లా ఉంటాం? సరైనటువంటి స్థితిలో మనము ఉండలేం. అయితే మరి దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు మనతో ఉండాలన్నది మంచిదే. కానీ దేవుడు ఎలా ఉంటాడనే సంగతి మాత్రం ప్రాముఖ్యం కదా. మనం మామూలుగా అయితే దేవుడు మనతో ఉండడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? దేవుడు మనతో ఉండడం అంటే ఎలా అర్థం చేసుకుంటాం? ఎలా ఉంటాడు ఆయన? బైబిల్ మన కూడా ఉంటే దేవుడు మనతో ఉన్నట్ట, అంతేనా? పాటల పుస్తకం కూడా ఉంటే మనతో ఉన్నట్ట? చెప్పండి మరి. ఒకవేళ మెరలో సిలువ గుర్తు చేసుకుంటే దేవుడు మనతో ఉన్నట్ట? అంటే మనం ఇలా కూడా ఆలోచిస్తారు కదా. మనుషులందరూ ఎక్కువ ఆలోచించేది అదే కదా. బైబిల్ మనతో పాటు ఉంటే దేవుడు మనతో ఉన్నట్టే అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి తలంపులతోనే వాళ్ళు ఆలోచించారు. దేవుడు మనతో లేడు కాబట్టి, దేవుడు మనతో లేడు కాబట్టి మనం ఓడిపోతున్నాం. ఇప్పుడు దేవుణ్ణి మనతో తెచ్చుకోవాలి అని వాళ్ళు ఏం చేశారంటే, అప్పటికి వాళ్ళతో పాటు దేవుని యొక్క మందసం వాళ్ళతో లేదు. నిబంధన మందసం వాళ్ళ దగ్గర లేదు. అప్పటికి షిలోహులోనే ఆ మందసం ఉంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆ మందసాన్ని తెప్పించడానికి సిద్ధపడ్డారు. అది మనం చదువుకుంటాం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి మనం చదువుకుంటే, ఫిలిస్తీన్ల చేతిలో వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. 4,000 మంది చంపేశారు ఇశ్రాయేలు ప్రజల్ని. అయితే అప్పుడు 3వ వచనం చూస్తే, జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ముందు ఎందుకు ఓడించెను అనే ప్రశ్న వచ్చింది వాళ్ళకి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయాం వాళ్ళ ముందు మనం? దేవుడు ఎందుకు ఓడించాడు మనల్ని అని వాళ్ళు ఆలోచన చేస్తే వాళ్ళకి ఏమర్థమైంది చూడండి. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య ఉండిన యెడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించును. ఏమనుకుంటున్నారంటే వాళ్ళు? అక్కడ ఒక మాట ఉంది. ఏమనంటే, షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మన మధ్యకు మనము తీసుకుని రండి. అది ఏది? అది అంటే ఏది ఇక్కడ? నిబంధన మందసం. అది మన మధ్యలో ఉంటే అది మన శత్రువులను ఏం చేస్తుంది? ఓడిస్తుంది. ఎవరు అదంటే ఇక్కడ? నిబంధన మందసం. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, నిబంధన మందసం సిలుహులో ఉండిపోయింది, ఆ మందసం మనతో పాటు లేదు గనక మనకి ఓటమి వచ్చింది. ఇప్పుడు మనం జయించాలి అనంటే, వారిని ఎదిరించాలంటే మన శక్తి చాలదు. మనకి ఏ శక్తి కావాలి? దేవుని శక్తి, దేవుని బలం కావాలి. వింటున్నారా? కనుక దేవుని బలం కావాలి గనక మనకి దేవుని బలం రావాలంటే నిబంధన మందసాన్ని మనం తెచ్చుకోవాలి అని వాళ్ళ ఉద్దేశం. మనం చదువుకుంటాం, చాలాసార్లు చెప్తాం, దేవుడు ఇందులో ఉంటాడు. ఎక్కడుంటాడు దేవుడు? మన మత్తయి సువార్తలో ప్రభువారు కూడా చెప్తారు 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు అని. అంటే ఆయన ఎక్కడుంటాడు? ఎవరైతే దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఉంటారో, ఎవరు దేవుణ్ణి ఘనపరుస్తారో, దేవునికి నమ్మకంగా ఉంటారో వారి మధ్యలో, అలాంటి వారితో ప్రభు ఉంటాడు.
కానీ వీళ్ళ నమ్మకం దేవుని మీద కాదు, నిబంధన మందసం మీద. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, అది మన మధ్యలో ఉంటే మనకు జయం అవుతుంది, అది మన మధ్యలో ఉంటే మనం బాగుంటాం అట్లా. నిజమేనా మరి? అలాగేనా? ఇప్పుడు మన నమ్మకం బైబిల్ మీద పెట్టాలా, దేవుని మీద పెట్టాలా? దేవుడి మీదే కదా పెట్టాలి కదా. ఇప్పుడు బైబిల్ చేతిలో ఉంటే సరిపోతుందా కదా? ఇప్పుడు నిబంధన మందసం ఉంది, నిబంధన మందసాన్ని సిద్ధపాటు చేయమని చెప్పింది ఎవరు? దేవుడే కదా. అంటే దేవుని ద్వారానే కదా జరగాలి. కాబట్టి నమ్మకం దేవుని మీద ఉండాలి. కానీ వీళ్ళకి ఏంటంటే దేవుని ఎదుట కాకుండా ఒక నిబంధన మందసాన్ని వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు. నిబంధన మందసం మీద దృష్టి పెట్టుకుని, ఈ నిబంధన మందసం మనతో పాటు లేదు గనకనే మనం ఓడిపోతున్నాం అనుకుని ఆ నిబంధన మందసాన్ని ఏం చేశారంటే, ఈ యుద్ధం జరుగుతున్న చోటికి కొంతమంది మనుషులను పంపించి ఆ నిబంధన మందసాన్ని తెప్పించేశారు. తెప్పించేసి అందరి మధ్యలోగా తీసుకొచ్చేటప్పటికి అసలు వీళ్ళు ఎలాగ కేకలేశారంటే భూమి దద్దరిల్లినంతగా కేకలేశారు వాళ్ళు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలందరూ భూమి దద్దరిల్లినంతగా గట్టిగా కేకలేశారు. ఎందుకు అంత గట్టిగా కేకలేశారంటే, మా మధ్యలోకి ఇప్పుడు ఎవరొచ్చారు? దేవుడు వచ్చాడు. మా మధ్యలోకి దేవుడు వచ్చాడు రా, మీ పని అయిపోయింది అని. అప్పుడు అవతల అవతల పార్టీ వాళ్ళు ఎవరు? శత్రువులందరూ వింటున్నారా? అవతల శత్రువులు ఎవరు వీళ్ళకి? ఫిలిస్తీన్లు కదా. ఫిలిస్తీన్లు ఏమనుకుంటున్నారంటే, ఏంటి ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నారు, గొడవ ఏమీ లేదు, ఉన్నట్టుండి సడన్ గా ఇంత పెద్ద ధ్వని వస్తుంది అక్కడి నుంచి, అసలు ఏం జరిగింది, అంత పెద్ద గొడవ వచ్చింది అని అంటే, ఆ మాట ఆ మాట ఆ మాట వాళ్ళ మధ్యకులు చేరింది. ఏ మాట చేరిందంటే, అమ్మో వాళ్ళ దేవుడి యొక్క నిబంధన మందసం వాళ్ళ మధ్యలోకి వచ్చింది. అది వాళ్ళకి తెలిసింది. వాళ్ళకి తెలవగానే వాళ్ళ ఆలోచన విధానం ఎంతలా మారిపోయిందంటే, నిజంగా చూడండి 6వ వచనం చదవండి ఒకసారి. 5:6 యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వనిచ్చున్నంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్పల కేకల ధ్వని ఏంటని అడిగినప్పుడు, యెహోవా నిబంధన మందసం దండులోనికి వచ్చినట్టు తెలుసుకుని 7వ వచనం జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకుని. ఎవరు వచ్చారనుకుంటారంట వాళ్ళు? వీళ్ళేమో నిబంధన మందసం దేవుడు ఉన్నాడు అనుకుని నిబంధన మందసం తెచ్చుకున్నారు. ఈ నిబంధన మందసం గురించి వాళ్ళ తెలియగానే వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళ దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చాడని వాళ్ళు దడుచుకున్నారట. దడుచుకుని భయపడి అసలు వాళ్ళు దాని గురించి ఏమనుకుంటున్నారు చూడండి, ఎంత బాగుంటుందో. అయ్యో మనకు శ్రమ. ఎవరనుకుంటున్నారు ఇది? ఫిలిస్తీన్లు అనుకుంటున్నారు. అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారికి ఇలాగూ సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాసురుడగు ఈ దేవుని చేతుల నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఏమనుకుంటున్నారంటే చూడు, ఎవరనుకుంటున్నారు ఈ మాటలు? ఫిలిస్తీన్లు మాట్లాడుకుంటున్నారు. అమ్మో ఈ దేవుడు చాలా గొప్పవాడు, మహాసూరుడు, అరణ్యంలో అద్భుతాలు చేశాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, వీళ్ళతో పాటు ఉండే యుద్ధాలు చేశాడు, ఎంత గొప్ప దేవుడు. ఇప్పుడు వీళ్ళ మధ్యలోకి వస్తే మనం ఏమైపోతాం? ఇప్పుడు అమ్మో మనం ఏమైపోతాం, మనం ఇప్పుడు వాళ్ళతో యుద్ధం చేయగలమా, మన పరిస్థితులు ఏంటి, అందరూ పరిగెత్తుకుని పోదామా, ఏం చేద్దాం అని అనుకుంటున్నారు వాళ్ళు. ఈ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, మందసం మన దగ్గరికి వచ్చిందంటే దేవుడు మనతో ఉన్నాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, మందసం వారి మధ్యలోకి వచ్చిందంటే వాళ్ళ దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు అనుకుంటున్నారు. కానీ అక్కడ ఏం జరిగింది? ఆ 10వ వచనం చదవండి. ఫిలిష్తీయులు యుద్ధము చేయుగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయులలో 30,000 మంది కాల్బలము కూలెను. ఎంతమంది చచ్చిపోయారంట? వాళ్ళని చిత్తు చిత్తు కింద ఓడించారు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలను. స్పాట్లో 30,000 మందిని చంపేశారు. ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి వినండి, మనం ఎలా అర్థం చేసుకోవాలి? 30,000 మందిని చంపేశాడంటే నిబంధన మందసం వాళ్ళ మధ్యలోకి వస్తే దేవుడు మాతో ఉన్నాడని వాళ్ళు అనుకున్నారు. నిబంధన మందసం వాళ్ళ మధ్యలోకి వస్తే దేవుడు వాళ్ళతో ఉన్నాడు, మనకు అపజయమనుకున్నారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, మన శక్తి కొలది మనం యుద్ధం చేద్దాము, ఏదోటి జరుగుతుంది అని చెప్పి అందరూ పోగొడి యుద్ధం చేసి, ఇప్పుడు వాళ్ళు గెలిచారా ఓడిపోయారా? ఫిలిష్తీయులు గెలిచారా ఓడిపోయారా? గెలిచారు. మరి దేవుడు వాళ్ళతో పాటు ఉన్నాడు కదా, ఎందుకు ఓడిపోయారు మరి? ఎందుకు ఓడిపోయారు? వాళ్ళ క్రియలు దేవుని ఎదుట సరిగా లేవు. వాళ్ళ యొక్క క్రియలు దేవుని ఎదుట సరిగా లేవు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ పనులన్నీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు క్రియలను బట్టి దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. వాళ్ళు మందసం మీద
ఆ నిబంధన మందసం మీద నమ్మకం పెట్టుకున్నారు కానీ అది ఇచ్చిన దేవుడి మీద వాళ్ళకి నమ్మకం లేదు. కనుక అందుకే మనము ఇతరుల వలె మనం ప్రవర్తించకూడదు మన జీవితంలో. ఆ రోజున వాళ్ళు ఏమైపోయింది, యుద్ధం చేశారు, చంపేశారు. ఆ యుద్ధంలో ఏలి ఇద్దరు కొడుకులు హోప్ని, ఫీనెహాసులు ఇద్దరిని కూడా చంపేశారు. అంతేకాదు మందసాన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఎవరు? ఫిలిస్తీన్లు మందసాన్ని తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడైతే మందసాన్ని తీసుకెళ్ళిపోయారో ఆ వార్త అలాగలా చేరి ఏలీ దగ్గరికి చేరింది. ఏలీ దగ్గరికి వెళ్ళగానే ఏలీ అన్నాడు, ఏం జరిగింది నాయనంటే, మీ ఇద్దరు కొడుకులు చనిపోయారు, మందసం కూడా పట్టబడింది. ఎప్పుడైతే మందసం పట్టబడిందన్నారో అప్పుడే అతను కూడా చనిపోయాడు. స్థూలకాయుడు అని ఉంటుంది బైబిల్లో. అతను కూడా చనిపోయాడు. దేవుని మందసం పట్టబడిందా, ఇంకేం మిగిలింది ఇక్కడ అని అతను కూడా చనిపోయాడు. ఆ తర్వాత అక్కడ ఆ కింద మనం కొంచెం చదువుకోగలిగితే ఆ కిందకు వస్తే కనుక ఏలి కోడలు ఫీనెహాసు భార్యకు గర్భంతో ఉంటుంది. ఆమెకు ఈ మాట వినపడుతుంది. ఏది? ఏ మాట? ఫిలిష్తీయులు యుద్ధం చేశారు, నీ భర్త చనిపోయాడు, నీ మామగారు కూడా చనిపోయాడు, వాళ్ళందరూ చనిపోయారు అనగానే ఆ ఆ ఆ ఒత్తిడికి తట్టుకోలేక నొప్పులు వచ్చేసినాయి ఆవిడకి. నొప్పులు వచ్చి డెలివరీ అయిపోయింది. బిడ్డని కన్నది. బిడ్డను కన్నప్పుడు పూడోసిన వాళ్ళు అంటున్నారు, ఆ పూడు పోసిన వాళ్ళు అంటున్నారు, ఏం పర్లేదు, నీకు మగబిడ్డ పుట్టాడు, నువ్వు తొందర లేదు, నువ్వు తొందరపడకు అంటుంది. ఆ తల్లి మాత్రం అలాగే చూస్తుంది. మగబిడ్డ పుట్టినా ఏం పుట్టినా చేసేది ఏమీ లేదు, మందసం పట్టబడింది, అందరూ చనిపోయారంటే ఇశ్రాయేలుల ప్రజల్లో నుంచి దేవుని యొక్క మహాప్రభావం వెళ్ళిపోయింది. దేవుని శక్తి ఇశ్రాయేలు ప్రజల్లో లేదు అని చచ్చిపోతూ చచ్చిపోతూ ఆ బిడ్డకు పేరు పెట్టింది ఏకాబోదు అని. ఏకాబోదు అంటే ప్రభావము పోయెను అని దాని అర్థం. చనిపోతూ చనిపోతూ బిడ్డకు పేరెట్టి చచ్చిపోయింది. ఈడు పుట్టాడు అనంటే దేవుని యొక్క మందసం పట్టబడి ఇశ్రాయేలు ప్రజల్లో నుండి మహాప్రభావం పోయింది, ఇంకేమి మిగలలేదు అని. ఆ రోజున నిజంగా ఎంత ఏడ్చారంటే వాళ్ళంతా కూడా, వాళ్ళ పరిస్థితులన్నీ కూడా. కారణం ఏంటి? మరి అతను ప్రవక్తే కదా, ఏలి దేవుని సేవకుడే కదా, అయినప్పటికీ కూడా దేవుడు ఎవరిని కూడా కనికరించలేదు. మనము దేవుని ఎదుట నమ్మకం పెట్టుకోవాలి. దేవునితో నమ్మకం, దేవుని పైన నమ్మకం పెట్టాలి, వస్తువుల మీద కాదు. మనం మందిరానికి వెళ్ళొచ్చు, బైబిల్ మన చేతిలో ఉండొచ్చు, మనం దేవుణ్ణి ఆరాధన చేయొచ్చు, భ్రమలో బ్రతకూడదు. మనందరం భ్రమలో బ్రతకూడదు. వెళ్తున్నాం, వస్తున్నాం, బాగానే ఉన్నాం అనుకునే భ్రమలో ఉంటే ఆ భ్రమ మన నమ్మకాన్ని వమ్ము చేస్తుంది. కనుక మెడలో సిలువ గుర్తుందా, చేతిలో బైబిల్ ఉందా, మందిరానికి వెళ్తున్నామా, వస్తున్నామా, పర్లేదు దేవుడు నాతో ఉన్నాడు, నాకు భయమేమీ లేదు అనుకోవడానికి ఏమీ లేదు. మన జీవితం, మన ఆలోచన విధానం ప్రభు ముందు ఎలా ఉందన్నదే చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అది లేకపోతే గనక ఆ రోజున ఏకాబోధు అని ఎలాగైతే పేరు పెట్టి ప్రభావం బయటికి పోయిందో మనలో నుండి కూడా దేవుని యొక్క ప్రభావం బయటికి పోతుంది. దేవుని ప్రభావం పోతే చేయగలిగింది ఏమీ ఉండదు. మన ఇంట్లో ప్రభు యొక్క ఆ పరిస్థితులు, ప్రభు కొనాల్సినటువంటి స్థానం ఉండదు. ప్రభువుకి ఎప్పుడైతే చోటు ఉండదో ఆ ఇంట్లో క్యాలెండర్ ఉంటుంది, బైబిల్ ఉంటుంది, యేసుక్రీస్తు వారి బొమ్మలు ఉంటాయి. బొమ్మలే, అవి బొమ్మే కదా, అది ఆ బొమ్మలు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి, కానీ అక్కడ ఎవరు ఉండరు, ప్రభు అయితే ఉండడు. మరి దానివల్ల ఉపయోగం ఉంటుందా? ఆ రోజున వాళ్ళు ఎంత ఏడ్చినా మళ్ళా తిరిగి ఆ పరిస్థితి వాళ్ళకి ఏమీ రాలేదు. ఆ తర్వాత చాలా తిప్పలు పడ్డారు. మనకొద్దు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చాలా తిప్పలు పడ్డారు. ఇశ్రాయేలు జాతంతా కూడా ఏడ్చారు. అప్పుడు తిరిగి 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 ఆ మందసం వెళ్ళిపోయి మళ్ళా చేతికి వచ్చింది అనుకోండి, అది వేరే సంగతి. అయితే ఆ రోజున తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్న ఆ పరిస్థితుల్లో సమూయేలు వాళ్ళతో మాట్లాడాడు. చూడండి 7వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచన భాగం, 2, 3. మందసము కిర్యత్జారీములోని కాలం 20 సంవత్సరాలయను. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇశ్రాయేలు బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించు. ముందు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అని ప్రవక్త అయినటువంటి సమూయేలు హెచ్చరించేటప్పుడు, ముందు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే వ్యర్థమైనవి ఉన్నావో అవన్నీ మీరు పక్కన పెట్టుకోండి అన్నారు. అంటే ప్రభువును అంగీకరించి కూడా లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, పనులు చేసుకుంటూ మాతో ప్రభు ఉన్నాడని చెప్పుకునే వేషధారణతో బ్రతకూడదని ఈ హెచ్చరిక మనకి తెలియజేస్తాం.
ప్రభునైతే నమ్ముకున్నాం కానీ లోక సంబంధమైన వేషధారణ పోలేదు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలే అవడానికి. కానీ దేవునితో ఉండాల్సినటువంటి వాళ్ళలో ఎవరెవరు వచ్చేసారు అక్కడ? బయలు దేవతలు ఉన్నాయి, అష్టారోతు దేవతలు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళ మధ్యలో పెట్టుకుని మళ్ళీ ఎవరు సహాయం చేయాలని కోరుతున్నారు? దేవుడు సహాయం చేయాలని. ఇదన్నీ అవే పనులేనా చెప్పండి? అలాగే ఉంది. అంటే ఏమేమి ఉండకూడదో అవన్నీ లోపల పెట్టుకుని, ఎక్కడెక్కడ ఉన్నవో ఏమేమి ఉన్నవో అవన్నీ లోపల తెచ్చుకుని, చేయకూడనవన్నీ కూడా చేస్తా, ఏవైతే దైవ సంబంధమైన వాటికి దూరంగా పెట్టుకుని అవన్నీ కూడా దగ్గరికి తెచ్చుకున్నారో అవన్నీ లోపల పెట్టుకుని పైకి మాత్రం ప్రభువా 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 అంటే దేవుడు ఎట్లా అనుమతిస్తాడు? అందుకే సమూయేలు అన్నాడు, ముందు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మీ లోపల ఉన్న వాటిని అన్ని ముందు బయట పడేసేయండి, దేవుని ఎదుటికి సరైనటువంటి స్థితిలోకి రండి, మీ లోపల ఉన్న స్థితిగతులు మార్చుకోండి, అప్పుడు దేవుడు మీ మాట వింటాడు. ఫిలిష్తీయులు అంటే శత్రువు మీద యుద్ధం చేయాలంటే ముందు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అన్నాడు. మొట్టమొదటి చెప్పిన మాట అది. మీరు అది చేస్తే అప్పుడు నేను ప్రేయర్ చేస్తానన్నాడు. చూడండి అక్కడ ఉంటుంది అన్నమాట. అంతట సమూయేలు 7 అధ్యాయం 5 అంతట సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్సాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఏం చేశారంట వాళ్ళు? మేము పాపాత్ములం, పాపం చేశాం, నీ ఎదుట చేయకూడని పనులన్నీ చేశాం, అయ్యా మమ్మల్ని కనికరించనని అప్పుడు ఒప్పుకుని అప్పుడు ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డారంట వాళ్ళు. ఇశ్రాయేలీయులు అందరూ కూడా మిస్పాలో కూడి ఉండి ఫిలిష్తీయులు వినినప్పుడు వాళ్ళ సర్దార్లందరూ కలిసి ఇశ్రాయేలు మీదకి వస్తూ ఉంటే వాళ్ళందరూ భయపడి అప్పుడు 8వ మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతుల నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు యొద్ద మనవి చేసిరి. అప్పుడు ఏం చెప్తున్నారు? మా కొరకు ప్రార్థన చేయటం అనొద్దు, వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు సేవకుడు దగ్గరికి వచ్చి బ్రతిమారుకుంటున్నారు. అంతకుముందు ఏం చేశారు? మన దగ్గర దేవుడు లేడు కాబట్టి మందసం వస్తే మన దగ్గరికి దేవుడు వచ్చేసినట్టే కదా అని ఏం చేశారు వాళ్ళు? మందసాన్ని తెచ్చుకోవడంలో శ్రద్ధ చూపించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అయ్యా ప్రార్థన చేయండి. కనుక కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసేటటువంటి పరిస్థితులు కాదు. మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ మనం దేవుని ఎదురు నిలబడగలిగితే దేవుడు మనకు చేయాల్సినటువంటి సహాయం మనకి తప్పకుండా చేస్తాడు. కానీ మన మార్పును ఆయన కోరుకుంటున్నాడు. ఆ తర్వాత చూడండి ఆయన ప్రార్థన చేశాడు. చూడండి 9వ వచనంలో, పాలు విడవని సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతన్ని ప్రార్థన అంగీకరించెను. ఏం చేశాడు? అతని ప్రార్థన అంగీకరించాడు. మన మనస్సు యొక్క స్థితిగతులను ప్రభు ముందు మనం పెట్టాలి. పెట్టకుండా మనం ఎన్ని సార్లు మనం ప్రయత్నం చేసి ప్రభువా మాకు సహాయం చేయవా, మమ్మల్ని కనికరించవా, మమ్మల్ని దయ చూపించవా అని మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు మన మనవి నేడు. ఫస్ట్ మనం మారాలి. లోకసువార్త 6వ అధ్యాయం, లోకసువార్త 6వ అధ్యాయం, లోకసువార్త 6వ అధ్యాయం 45వ వచ్చిన భాగం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును. సజ్జనుడు అంటే మంచివాడు. సజ్జనుడు అంటే మంచివాడు, దైవిక గుణాలు కలిగిన వాడు. తన మంచి ధననిధి అంటే తన హృదయం. తన హృదయములో ఏమొస్తాయంటున్నాడు? సజ్జనుడైతే గనక అది మంచి ధననిధి. అందులో నుంచి ఏమొస్తాయి? సద్విషయములు బయటకు వస్తాయి అన్నాడు. మంచి విషయాలు బయటకు వస్తాయి. సజ్జనుడు, మంచి ధననిధి, సద్విషయాలు. చూడండి, సజ్జనుడు, మంచి ధననిధి, సద్విషయాలు. సజ్జనుడైతే వాడి లోపల ఏముంటుంది? మంచి ధననిధి. మంచి ధననిధి ఉంటే అందులోంచి ఏమొస్తాయి? మంచి విషయాలే వస్తాయి. అంతే కదా. కొట్టు నిండా ఇప్పుడు మంచి గోధుమ గింజలన్నీ కూడా సిద్ధం చేసి చక్కగా తయారు చేసి కొట్టులో పెట్టావు. ఇప్పుడు మరలా నువ్వు ఓపెన్ చేస్తే మరలా కూడా ఏమొస్తాయి? మరలా అవే మంచి గోధుమ గింజలే బయటకు వస్తాయి కదా. పుట్టంతా కలిసి దాంట్లో పెట్టావు, మరలా నువ్వు ఓపెన్ చేస్తే ఏమొస్తాయి? మరలా పుట్టే వస్తుంది కదా. కనుక నీ స్థితి ఏంటనేది అక్కడ తెలుసుకోవాలి. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. ఈ మాట కూడా చూడాలి మనం. ఎట్లా? దుర్జనుడు అంటే చెడ్డవాడు. చెడ్డవాడు, చెడ్డ ధననిధి, చెడ్డ విషయాలు, అవే దుర్విషయాలు. చెడ్డవాడైతే అతనికి ఎలాంటి హృదయం ఉంటుంది? చెడ్డ హృదయం ఉంటుంది. అందులో నుంచి ఎలాంటి విషయాలు వస్తాయి? దుర్విషయాలు అంటే చెడ్డ విషయాలే బయటకు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలందరూ కలిపి మందసం మీద దృష్టి పెట్టుకుని దేవుడు మనకి సహాయం చేస్తాడు, మన మధ్యలోకి వచ్చేస్తాడు అనుకుని వాళ్ళ హృదయం నుండి ఏముందంటే దుర్విషయాలు. ఇప్పుడు ఎట్లా? వీళ్ళ విషయాలు దుర్జనుడుగా ఉంటే ఆ హృదయము చెడిపోయింది గనక దేవునికి ఆ హృదయంలో స్థానము లేదు.
అందుకే ఏమన్నాడు, హృదయము నిండుయుండు దానిని బట్టి నోరు మాట్లాడుతుందంటే. నీ హృదయంలో మంచి విషయాలు ఉంటాయి. నువ్వు ప్రార్థించేటప్పుడు కూడా నీ మనసులోంచి ఎలాంటి పదాలు వస్తాయి? మంచి విషయాలు ఉన్నాయి కూడా ఎలాంటి విషయాలు వస్తాయి? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా దైవికమైనటువంటి పదాలే వస్తాయి. అసలు నీ హృదయంలోనే చెడిపోయింది అనుకోండి, నువ్వు ప్రార్థించేటప్పుడు కూడా ఎలాంటి విషయాలు వస్తాయి? చెడిపోయిన హృదయం నుంచి మంచివి వస్తాయా? రావు కదా మరి. అందుకే ప్రభువారి మాటలు చెబుతూ 46వ వచనంలో, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అన్నారు. సమూయేలు పెట్టిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఎన్నిసార్లు మాకు సహాయం చేయమని ప్రభువుని అడిగినా ఆయన సహాయం చేయడు. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మీ దగ్గర ఉన్నవన్నీ బయట పారేయండి, మీరు శుద్ధి చేసుకుని దేవుని ఎదుట మోకరించండి, ఆయన మీ మొర ఆలకిస్తాడు. అంటే దుర్జనులుగా ఉంటే మీరు ఏమీ సాధించలేరు, దేవునికి విరుద్ధం అయిపోతారు. మీరు సజ్జనులుగా మారాలి. ప్రభు ఎవరి మాట అంటాడు ఇప్పుడు మరి? దుర్జనుడు మారాలి అని కోరుకుంటాడు, చెడ్డవాడు కదా దుర్జనుడు అంటే. అదే దుర్జనుడు ప్రభువా నన్ను మన్నించండి, నేను పాపిని, తప్పు చేశాను, పాపం చేశాను, నన్ను క్షమించండి అని సజ్జనుడుగా మారితే దేవుడు వినడా? వింటాడు కదా. అందరూ దుర్జనులమే, కానీ దేవుని ప్రేమ చొప్పున పశ్చాత్తాపంతో ఆయన బ్రతిమాలుకోవడం వల్ల దేవుడు సజ్జనులుగా మార్చగలడు. కనుక నీ స్థితి ఏంటి మరి? నీ ఆలోచన విధానం ఏంటి మరి? ఆ రోజున వాళ్ళందరూ కూడా అన్ని విడిచిపెట్టి ప్రభు మీద ఆధారపడి దేవునికి స్తోత్రం చెప్పి ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి మొరపెడితే దేవుడు సహాయం చేశాడు. ఫిలిష్తీయులందరి మీద కూడా దాడి చేసి వాళ్ళు గెలిచారు. ఆ తర్వాత వాళ్ళు గెలిచారు. కనుక మనము కూడా మన స్థితిగతులన్నీ పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడితే మన జీవితంలో మనం సాధించగలుగుతాం. కాబట్టి మనంతట మనం ఈ భూమి మీద బ్రతకాలంటే మనము ఈ పాపలోకంలో బ్రతకలేం. కనుక దేవుడు మనకు సహాయం చేస్తే తప్పకుండా మనము బ్రతకగలం. దేవుని సహాయం లేకుండా మనం ఏది సాధించలేం. అది దైవ సంబంధమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టేటట్టుగా ఉండాలి. నా దగ్గర బైబిల్ ఉంది, నా దగ్గర బాక్సులు ఉన్నాయి, నా దగ్గర సిలువ గుర్తుంది, కాబట్టి నా దేవుడు నాతో ఉన్నాడు అని ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. నా హృదయంలో దేవునికి స్థానం ఉందా లేదా, ఇదే ఇంపార్టెంట్. అప్పుడు దేవుడు మన మొర తప్పకుండా వింటాడు. అట్టి కృప ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.